ఎన్ఐ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి వచ్చాక నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందడం లేదని ఎద్దేవా. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణానికి ఏర్పాట్లు. కళ్యాణ మహోత్సవానికి రావాలని మంత్రి పొన్నంకు ఆహ్వానం. హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 4వ రోజు పర్యటన. కార్వన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాపు ఘాట్ను సందర్శించిన కవిత. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. థర్స్డే నైట్ పెరుగు తిన్నాక ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చేది హాస్పిటల్? నైట్ అంతా పెయిన్ వచ్చిందా? నైట్ అంతా వీళ్ళు పెయిన్తో ఉన్నారా? మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్? నిన్న తీసుకొచ్చారు. వీళ్ళు ఎప్పుడు మొన్న అప్పటిదాకా నైట్ నుంచి 12 o'clock వరకు హాస్పిటల్లో పెయిన్ వస్తూ ఉంటే అట్లే ఉన్నారు. మోషన్స్ అయినాయి. ఎన్నిసార్లు 6-7 times. ఎంతమంది స్టూడెంట్స్కి అయినాయి? థర్స్డే నైట్ పెరుగు తిన్నాక ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చేది హాస్పిటల్? నైట్ అంతా పెయిన్ వచ్చిందా? నైట్ అంతా వీళ్ళు పెయిన్తో ఉన్నారా? మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్? నిన్న తీసుకొచ్చారు. వీళ్ళు ఎప్పుడు మొన్న అప్పటిదాకా నైట్ నుంచి 12 o'clock వరకు హాస్పిటల్లో పెయిన్ వస్తూ ఉంటే అట్లే ఉన్నారు. మోషన్స్ అయినాయి. ఎన్నిసార్లు 6-7 times. ఎంతమంది స్టూడెంట్స్కి అయినాయి? ముఖ్యమంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి, అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. తినడా ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ వెనకటికి కూడా అన్నాడట, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూడు అన్నాడట. ఇక పిల్లలకి ఇంత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి. ఇక నేను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, నేను 2047 విజను, నేను ఫ్యూచర్ సిటీ కడతా. నీ సిటీ ఏందో నువ్వేందో, ముందు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు. అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి. నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఈ పురుగులన్నం మాకొద్దని పోలీస్ స్టేషన్ లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ కేసు పెట్టి మన ముఖ్యమంత్రి మీద. పాపం షామీర్పేట గురుకులానికి మా బీఆర్ఎస్ పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాత్రూములు గడిగేటువంటి బ్రష్లతోని భోగోళ్ళు గడుగుతుందట. ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటుందా పిల్లల పరిస్థితి? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఏదో కొత్తగా వచ్చినా అని ఏడాది తప్పించుకున్నావు. నిన్ననే 2 ఏళ్ల పాలనను సంబరాలు చేసుకున్నావు కదా, తెగ సంబరాలు చేసినావు కదా. కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ములు ఖర్చు పెట్టి 100 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి పేపర్లల్లో, టీవీలల్లో, హోర్డింగ్లల్లో దేశం మొత్తం రాష్ట్రం ఏడ చూసినా నీ బొమ్మలు పెట్టుకున్నావు. నీ బొమ్మలు మస్తుగా చూసినాం కనుక పిల్లలకి ఇంత అన్నం పెట్టు. అన్నం పెట్టే చేతన అయితే లేదు నీకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు, పేద పిల్లల మీద పగబట్టిండి రేవంత్ రెడ్డి. ఆ పేద పిల్లలకు కనీసం ఇందాక పిల్లలు చెప్తున్నారు, సార్ పొద్దుగాల చలికాలం ఆడపిల్లలు వాళ్ళు ఆ సన్నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నాం సార్, ఒక గీజర్ పెట్టింది సార్ అని ఆ పిల్లలు బతిలాడుతున్నారు. అరే నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకుంటావు, 100 కోట్లతో ఆ మెస్సీని తెచ్చుకొని ఫుట్బాల్ ఆడతావు. కనీసం మరి ఈ పిల్లలకి ఇంత వేడి నీళ్ళు వచ్చేటట్టు ఓ హీటర్ పెడితేంది, చలికాలం ఓ దుప్పట్లో, బ్లాంకెట్లో, షటర్లో ఇవ్వచ్చు కదా. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్లు రాలేదు, దుప్పట్లు రాలేదు. ఆడపిల్లలకు కూడా చన్నీళ్లతో చలికాలంలో 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ చలికాలం గిజగిజ వణికిపోతూ చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు పిల్లలు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నా. ఈ పేద పిల్లలంటే నీకెందుకు చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయారు. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని
116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ, కేసీఆర్ సాబ్ ఉండగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్, ఆయన మా కోసం ఈ స్కూల్ పెడితే మేము నమ్మి ఇంట్లో జాయిన్ చేసినాం సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గిట్ల అవుతుంది అని ఒక తల్లి, ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ ని యాడ్ చేసుకున్నది. ఆ రేవంత్ రెడ్డి గట్టిగా అడుగుండ్రి సారు అని నాకు చెప్పింది, ఒక తల్లి చెప్పింది నాకు ఈరోజు. మాజీ మంత్రి హరీష్ రావు శనివారం కింగ్కోటి ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లారు. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు మంత్రితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు సరెండర్ లీవ్ డబ్బులు రావడం లేదని, పెండింగ్ డిఏలు కూడా విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం స్టేషన్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే అలవెన్సులు కూడా బంద్ పెట్టారని, ఏళ్ల తరబడి సేవ చేసి రిటైర్ అయిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఆపేశారని వాపోయారు. పైసలు వస్తలేవు, పరిశాన్ లేదా స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది. 50,000 75,000 ఇస్తుండే కేసీఆర్ సార్ ఉండగా, ఇప్పుడు స్టేషన్ అలవెన్స్ కాయిదాల పైసలు కూడా వస్తలేవు. స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది, టీఏ బంద్ అయింది, సరెండర్ లీవ్ బంద్ అయింది, బండ్ల పెట్రోల్ పోయి నీకు పైసలు వస్తలేవు. యాడ్ చేసుకోరు కేసీఆర్ సార్. సరెండర్ లీవ్ బరాబర్ ఇచ్చిన 3 నెలలకు ఒకసారి వస్తే పిల్లల ఫీజు కట్టుకుంటారు. ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి వచ్చినట్టు సరెండర్ లీవ్ వచ్చిందా చెప్పు, రాలే కదా, ఏడాది అయితే నేను సరెండర్ లీవ్ బంద్, టీఏ పైసలు వస్తలేవు, పరిశ్రమలు ఎదుగుతాను. స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది. 50,000 75,000 ఇస్తుండే కేసీఆర్ సార్ ఉన్నాయి. స్టేషన్ అలవెన్స్ కాయిదాల పైసలు కూడా వస్తలేవు. స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది, టీఏ బంద్ అయింది, సరెండర్ లీవ్ బంద్ అయింది, బండ్ల పెట్రోల్ పోయి నీకు పైసలు వస్తలేవు. యాడ్ చేసుకోరు కేసీఆర్ సార్. ది గోవా టూర్ కార్యక్రమంలో భాగంగా ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్కు చేరుకున్నారు. తొలి దశగా ఆయన కలకత్తా చేరుకోవడంతో అభిమానుల్లో అమితానందం వెల్లివిరిసింది. మెస్సీ పర్యటనలో భాగంగా కలకత్తాతో పాటు హైదరాబాదు, ముంబై, ఢిల్లీ నగరాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మెస్సీ రాకతో భారత ఫుట్బాల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. Messi, 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 Messi. అయ్యప్ప భక్తుల కోసం నిత్యాన్నదానం తమ ఆలయంలో ఎప్పుడు కొనసాగుతుందని అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు వెల్లడించారు. కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్లోని అయ్యప్ప స్వామి ఆలయం 30 ఏళ్ల క్రితం నుంచే ప్రజలకు అందుబాటులో ఉందని, అప్పట్లోనే వడ్డేపల్లి నరసింహరావు నేతృత్వంలో ఆలయ అభివృద్ధి జరిగిందని అన్నారు. దానిని ముందుకు తీసుకొని వెళ్లే బాధ్యత తాము తీసుకొని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఇక్కడ కుకటిపల్లిలో వివేకానందలో వెలిసిన అయ్యప్ప టెంపుల్ 32 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న అడవిలో చిట్ట అడవిలో ఆ రోజు కీర్తిశేషి వడ్డేపల్లి నరసింహ గారు వాళ్ళ బృందంచే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు అనుకోకుండా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈరోజు రంగరంగమయంగా ఎంతోమందికి మాలధారణ జరుగుతుంది. వారు ఆ రోజులో 32 సంవత్సరాల కింద ఆలోచించి ఇక్కడ ఒక భగవంతుడు వెలిచారని వెలిసి ఇక్కడ సాయిబాబా గుడి, అయ్యప్ప గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుని గుడి ఇక్కడ రోజు నిత్యం భక్తులు వేలాది మందిగా మాలలు వేసుకొని మాల విస్తరణ చేసి ఎక్కడెక్కడో సిటీలో చాలా గుళ్ళ నుంచి ఏరియా నుంచి పల్లెటూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి మాలలు చేసుకుంటున్నారు. ఇక్కడ మా వడ్డేపల్లి నరసింహ గారు వారు ఎక్కడన్నా వారికి ఆత్మశాంతి కలిసి ఇక్కడ ఎంతో మందికి కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వారు ఆ రోజులో 25 సంవత్సరాల క్రితం అన్నదానం పెట్టాలని వారి సంకల్పంతో ఇక్కడ ఐరిన్ సుదర్శనరావు గారు మేమందరం కలిసి ఇంకా అన్నదానం నిత్యం చేయాలి. పొద్దున సాయంత్రం అలపారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ భక్తులైనా ఏ మధ్యాహ్నం నుంచి ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అన్నదానం దొరకాలని చెప్పి కోరుకుంటూ పెడుతూనే ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఎంతోమందికి ఇంకా చేయాలని ఇక్కడ కింద కూడా ఒక 100 మంది 120 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే చాలామంది కూడా ఇళ్లలో కూడా కుదరదు. వాళ్ళు కుదరని చోట్ల ఇక్కడికి వచ్చి నిత్యం ఇక్కడ పడుకొని ఎంతమందికి కూడా ఉపాధి బాగుంది. ఇంకా రానులో ఇంకా ఒక శివాలయం కూడా ఇక్కడ వెలుస్తుంది. ఇంకా అయ్యప్ప దయ వల్ల మా అందరికి కూడా ఆరోగ్యం ఉండాలని కుకట్పల్లి ప్రజలు మొత్తం కూడా ప్రజల ఆత్మ మంచి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోనే ఇంటర్ విద్యకు మహద్దశ వచ్చిందని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి అన్నారు. అయితే హైదరాబాద్ ఇంటర్మీడియట్ విద్యా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2 ఏళ్ల ప్రజా పరిపాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థుల్లో అధ్యాపకుల్లో జవాబుదారీతనం పెంచడానికి కానీ ప్రవాహం అనేది ఇంటర్మీడియట్లో కొనసాగుతున్నది. తదనుగుణంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఓకే పెట్టండి వీడియో పెట్టండి. డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. సో ఈనాడు 2 సంవత్సరాల ప్రజాపాలనలో ఇంటర్మీడియట్ విద్య ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అనేక రకాలైనటువంటి వసతులు కల్పించినటువంటి సందర్భంగా 2 సంవత్సరాలలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లోపల
అధ్యాపకుల నియామకము దాదాపు 1300 మంది కొత్త అధ్యాపకుల నియామకము దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో కొత్తగా జూనియర్ కళాశాలల్లో నియామకాలు జరిగాయి. అదేవిధంగా ఉచిత విద్య పేరుతోటి అటు ఫీజులు వసూలు చేయలేక ప్రభుత్వ నిధులు రాక 10 సంవత్సరాలు సతమతమైనటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కాలేజీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని ప్రతి కళాశాలకు 8,000 నుంచి 20,000 రూపాయలు నెలకు ఇచ్చేటటువంటి ఏర్పాటు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఇవే కాకుండా బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లు మరమ్మతు పట్టించుకోనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న 430 జూనియర్ కళాశాలల్లో 326 జూనియర్ కళాశాలలను ఎంపిక చేసుకొని మరమ్మతులు చేయడం కానీ, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కానీ, అదేవిధంగా అదనపు తరగతులు గదులు కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి ఇతర ఫెసిలిటీస్ కానీ కల్పించడానికి ఏకంగా 56.16 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి 34 కోట్ల రూపాయలు ఈ యొక్క డిజిటల్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయడానికి, డిజిటల్ బోర్డ్స్ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల్లో పేరుకు ప్రాక్టికల్స్ అన్నట్టుగా ఎట్లా ఉండేదో గవర్నమెంట్ కాలేజీలో కూడా ప్రాక్టికల్ చేయిద్దామన్నా అక్కడ ఉన్నటువంటి వసతులు లేకపోవడం కారణంగా ప్రాక్టికల్స్ నాలెడ్జ్ విద్యార్థులకు లోపిస్తున్నటువంటి విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ల్యాబొరేటరీని కూడా అప్గ్రేడ్ చేయడానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబ్స్ అన్నిటికీ కూడా కళాశాల స్థాయిని బట్టి 25,000 రూపాయల వరకు నిధులు మంజూరు చేయడం కానీ, అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్స్ మెటీరియల్కి సంబంధించి ప్రతి కాలేజీ కూడా 10,000 రూపాయల స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయడం కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొని రావడం వల్ల ఈరోజు రాష్ట్రంలో సుమారు 1,500 రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలుగా అప్గ్రేడ్ అయినటువంటి సందర్భంలో కూడా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నిలదొక్కుకోవడమే కాకుండా సుమారు ఒక 95,000 అడ్మిషన్స్ 430 కాలేజీల్లో తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణ, అధ్యాపకుల లోపమున్నా లేదా అధ్యాపకుల యొక్క లోటుపాట్లున్నా, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా లోటుపాట్లు ఉంటే కూడా ఇమీడియట్గా అవుట్సోర్సింగ్ కింద తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం నిజంగా కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే పూర్వ వైభవము ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉందో రాబోయేటటువంటి ఈ 3 సంవత్సరాలలో ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా 2029 నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పూర్వ వైభవం వస్తుందనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తూ, ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఏకరూప దుస్తులు కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కానీ, అదేవిధంగా విద్యార్థినులతో పాటు విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించేటటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే సందర్భంలో 2 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలనలో పూర్తి చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ నాయకత్వంలో రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్రం కూడా మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు. జాగృతి జనం బాటలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 4వ రోజు పర్యటించారు. శనివారం కార్బన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాపుఘాట్ను సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు.
సీఎం స్వంత నియోజకవర్గంలో కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచి గెలిచిన సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. గెలిచిన సర్పంచ్లు ఈరోజు నందీనగర్లోని కేటీఆర్ నివాసంలో ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా గెలుపొందిన సర్పంచ్లను కేటీఆర్ అభినందించారు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణానికి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ను కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ గంగం నరసింహారెడ్డి డైరెక్టర్లు ఆహ్వానించారు. ఇటీవల ఆలయ నూతన కమిటీగా నియామకమైన చైర్మన్ గంగం నరసింహారెడ్డి డైరెక్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సత్కరించారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని ట్రాన్స్జెండర్లకు హితవు పలికారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ మా వైపు నుంచి కూడా మేడం కూడా చాలా క్లియర్ కట్ కొన్ని ఇష్యూస్ మీ పైన మీ దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్ పాలసీ అనేది చాలా విషయపైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు సెన్సస్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, దానిపైన కూడా వాళ్ళు ఆల్రెడీ మనము కొంత రీసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు. బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకు తెలుగు రాదు, ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నాను. పీపుల్ ఆర్ కంప్లైనింగ్, తెలిసిన వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను. మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్లు వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి, కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర దౌర్జన్యం వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము. మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏమాత్రం జరిగితే మనం డెఫినెట్లీ మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళు కూడా మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను. మీకు ఎక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్లీ నేను మన వాళ్ళకి సపరేట్గా మీటింగ్ ఉన్నట్టు చెప్పి డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు కమలాపూర్లో, శనివారంలో, ముంబైలో, వనపర్తిలో గెలిపించడమే కాకుండా 5 గ్రామాలలో అది దేశరాజపల్లె కావచ్చు, కాడిపర్తి కావచ్చు, ఇవాళ గోపాలపురం కావచ్చు, మంగళపేట కావచ్చు, నేరల కావచ్చు, ఇట్లా అనేక గ్రామాలు ఇచ్చిన జనరల్గా ఈ ఎన్నికలు ప్రజలతో ఆ నాయకుడి ఉండే వ్యక్తిగతమైన సంబంధాలు ఏర్పడింది. తదుపరి వారి వెనుక ఉన్న
పార్టీ ఇవన్నీ కలగలిసి నిజపడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తప్ప చాలా గ్రామాలలో ఈ నిరుపేదగా పోటీ చేస్తాం, నాకు ఎవరు అక్కర్లేదు, నాకు ఎవరితో అని చెప్పేసి అక్కర్లేదు చెప్పి చాలా గ్రామాలలో పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ పోటీ చేశారు. వాళ్ళకి నమ్మకం ఉన్న విశ్వాసం ఉన్న నాయకులతోటి ఒక నిమిషం 2 నిమిషాల వీడియోని సపోర్ట్ అడిగిన తప్ప అంతకంటే మిక్కింది. అయినా మేము వీడియోలో సపోర్ట్ చేసినంత వాళ్ళు కూడా గెలిచింది. గెలిచిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, మీరు మా పార్టీకి రండి, మా పార్టీలో గెలిచాడని చెప్పుకోమని చెప్పి చిల్లర ప్రయత్నం కొనసాగుతుంది. ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కనుక ఆయనతో పోతా అంటే భాజపా ఎన్నికల ముందే ఇక మేము మీ అన్న ఆశీర్వాదం ఉందని చెప్పడం లేదు, కానీ అప్పుడేమో ఇండిపెండెంట్గా ఉండి ఆ తదుపరి పనిచేస్తే ప్రజలు మళ్ళీ విశ్వసించే ఆస్కారం ఉండదు. కాబట్టి ఎట్లా గెలిచిందో అట్లా ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముందుగా 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చెప్తా ఉంది. ఏదైనా ఇక్కడ సరే టెక్నికల్గా సతీష్ ఉన్నాడు, లేకపోతే కళాధర్ ఉన్నాడు, కళాధర్ వంద ఉంది, రాజు ఉన్నాడు, వచ్చి ప్రచారం చేయొచ్చు. అది ఎక్కడ పార్టీ పరమైనటువంటి గుర్తులు ఉండవు, ఓన్లీ ఇండివిజువల్ గుర్తులు మాత్రమే ఉంటాయి. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.